నమస్కారం అండి. దిస్ ఇస్ #. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వీకెండ్ కమెంటరీలో ఎవరికి తప్పనిపించలేదు, కానీ వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారు. ఈరోజు అంబటి రాంబాబు కూడా మళ్ళీ ఈరోజు చూసుకుంటే విజయవాడ, కడప, నెల్లూరు, విశాఖపట్నం ప్రతి చోట్ల ఏబిఎన్ ఆఫీస్ పైన దాడి చేయడానికి అంబటి రాంబాబు అవనండి, పేరు నాని అవనండి, అందరూ రోడ్లెక్కారు. గల్లంత వాతావరణం క్రియేట్ చేస్తారు. అసలు రాధాకృష్ణ గారు ఎక్కడ వీళ్ళింట్లో పెళ్ళాలు అని చెప్పి అనలేదు. అండ్ పెళ్ళాలు చెల్లెళ్ళు, నేను మాట్లాడుతానే సింపుల్గా, భార్యకి పెళ్లి చేసుకుంటావు. చాలామంది భార్యలు పెళ్లి చేసుకున్న తర్వాత నీ బాధ్యత నాది, నీకు రక్షణ నేను కల్పిస్తా అని భర్త అంటాడు. సిస్టర్ కూడా అదే. అక్కడ మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా ఆలోచించకుండా తలాడిచ్చే క్యాడర్ ఉందని చెప్పిన దాని గురించి ఒక స్లాంగ్లో అన్న వర్డ్ని తీసుకుని మహిళల్ని మొత్తం ఇలా అంటున్నాడు రాధాకృష్ణ అని. పేరున్నాని ఎట్లాడని పేరున్నాని ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమనంటే మధురవాణి ఎవరైతే ఉన్నారో అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తారు వీకెండ్ కమెంటరీకి, ఆ లేడీ వాయిస్ అంట రేకు మీద గీసినట్టు ఇరిటేటింగ్గా ఉంటుందండి క్యాండిడేట్కి. నువ్వు మహిళల గురించి మాట్లాడాలి పేరున్నాని. ఇంకా అంబటి రాంబాబు ఏమో మా ఇంటి పైన పెట్రోల్ బాంబులు వేసినప్పుడు ఎప్పుడు రాని పోలీసులు ఈరోజు ఏబిఎన్ ఆఫీస్ కోసం ఎందుకు వస్తున్నారు అని చెప్పి ధ్వజం ఎత్తుతున్నాడు. అంబటి, నేను మళ్ళీ చెప్తున్నాను, కర్టెల్ చేయడానికి పోలీసులు ఉన్నారు, నీ ఇంటి దగ్గర కూడా పోలీసులు ఉన్నారు. ఆ రోజు నువ్వు చేసిన వ్యాఖ్యలకి రాష్ట్రం అంతా మండిపడి ఆ రోజు నీ పైన దాడులు జరిగినాయి. చేసిన కేసులు పెడతారు కదా. ఏం చేస్తారు ఎందుకు? మహిళలు భారతిరెడ్డికి చేబ్రోల్ కిరణ్ మాట్లాడితే తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్ కవర్ వేసి అరెస్ట్ చేసింది ఎవరు? టీడీపీ వాళ్ళు కాదా? నారా భువనేశ్వర్ గారు కూర్చుని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అంటే నవ్వుతో కూర్చున్న రాక్షసుడు ఎవడా రాక్షసుడు? వాటి గురించి మాట్లాడరు. పాలిటిక్స్కి సంబంధం లేకుండా మహిళలను తీసుకొచ్చి మాట్లాడే రోజా ఎవరు? ఏ రకమైన మహిళలు వీళ్ళందరూ? వాటి గురించి మాట్లాడరు. పేరున్నాని ఇంకా వాగుతున్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇదే పెద్ద చర్చ, ఇదే పెద్ద రాజకీయం అన్నట్టు. బోడి ముష్టి మావిగన్ సిగ్గుచారం అని వదిలేసి వచ్చారా మీరు అని అడుగుతున్నాను. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం తప్పు మాట్లాడాడు? మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఏం మీ సొమ్మేం పోయింది? ఎంత ఉన్నాయి మీ సొమ్ములు అమరావతిలో? ఆడెవడో వెనకడికి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, హైవే పక్కన బందరు, బెదవాడ, గుంటూరు హైవే పక్కన పెడితే హైవే పక్కన డాబా అంటారయ్యా అంటారు. మరి పొలాల మధ్యలో పెట్టేదాన్ని ఏమంటారు? ఫామ్ హౌస్ అనరా? మాట్లాడేదానికి, వాగేదానికి సిగ్గు, శరం, బుద్ధి ఏం ఉండదు, జ్ఞానం కూడా కొంచెం. ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగని మా జగన్ అన్నాడు. మావిగని కాకపోతే నీ ఇష్టం వచ్చింది పెట్టుకోవా, నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. ఎవడొద్దన్నాడు పేరు? బోడి ముష్టి మావిగన్. ఈ ముష్టి కాన్సెప్ట్ నమ్మిన జగన్మోహన్ రెడ్డి తన కాన్సెప్ట్ ఎవడు కొనుక్కు చావట్లేదు ఆంధ్రప్రదేశ్లో అన్న బాధ, కక్ష, కార్పణ్యంతో డీవియేషన్ కోసం రాధాకృష్ణ మీద ఈరోజు ఏబిఎన్ సంస్థలపైన దాడి నిన్న చేసి ఇవాళ చేసి రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అసలు గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వీళ్ళపైన స్టాండర్స్ యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎంత మీడియా అయితే మాత్రం ఇంత విచ్చలవిడితనంగా అవసరమా? సొంత కుటుంబంలో వ్యక్తులకి మర్యాద ఇవ్వలేడు జగన్మోహన్ రెడ్డి, మీ లీడర్. ఎవరెవరైతే దాడులు చేస్తారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. లక్ష్మీపార్వతి, నువ్వు కూడా గుర్తు చేసుకో. బుగ్గాలు సవడి తీసావు బాబుకెళ్ళి. ఎన్టీఆర్ ఆశయాలతో ఉన్నాడు ఈ బాబు నాడు. ఎన్టీఆర్ ఆశయాలు కూతుళ్ళని, దాంతో చెల్లెళ్ళని, దాని తర్వాత అమ్మని ఇంట్లోంచి తరవటమా? ఈ ఆశయాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డిలో? సొంత చెల్లిని వర రవీందర్ రెడ్డితో తిట్టించిన జగన్ ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఆ పార్టీలో ఉన్న మీరు ఎవరికి అర్థం కావట్లేదా? సొంత అమ్మ పైన ఆస్తి తగాదాలు కోర్టుకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సొంతగా మొన్న అమ్మ బయట పెట్టి నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్ చేసి బయట పెట్టి అడ్వకేట్తో సొంత మేనల్లుడు డబ్బులు కూడా తినేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఏం మాట్లాడతారు? వీళ్ళు మహిళలకి పెద్దపీట వేసినట్టు, రాధాకృష్ణ గారు ఎక్కడో పెద్దపీట అయినట్టు ఇంకా వాగుతున్నారు ఈరోజు కూర్చుని వీళ్ళందరూ. రాధాకృష్ణ ఎక్కడున్నావు నువ్వు? అసలు నువ్వు వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్ళకు పిల్లలకి సంబంధాలు దోస్తున్నావా అని చెప్పి చంద్రబాబు నాయుడిని పట్టుకుని, రాధాకృష్ణని పట్టుకుని ట్యాగ్ చేసి విచ్చలవిడితనంగా ఈరోజు రాష్ట్రంలో బయటకు వచ్చి ప్రొటెస్ట్ అన్న పేరుతో, ధర్నా అన్న పేరుతో, అహింస, పిచ్చి మాటలు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ లిటరల్ డిస్ట్రక్షన్ మోడ్, వైలెన్స్ త్రూ వర్డ్స్ క్రియేట్ చేస్తూ, అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఎక్కడికక్కడ మహిళల్ని ముందు పెట్టి ఆట నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చిక్కెట్లా వాడేసుకుంటున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి విలువ ఉండదు మహిళలంటే. పవన్ కళ్యాణ్ భార్యలు ముచ్చుకొని పెళ్ళాలంటాడు. చెప్పు దెబ్బ కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్, నా 4వ పెళ్ళం నువ్వే రా జగన్ అన్నక్కడి నుంచి నోరు మూసిన బాప్తి బ్యాచ్ సిగ్గు లేకుండా ఈరోజు
కూర్చొని మహిళల గురించి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారంట. ఈ ప్రొటెస్ట్లో కూడా అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చే లేడీని ఫేస్బుక్లో అమ్మనా బూతులు తిడుతూ మళ్ళీ మహిళల కోసం పోరాడుతున్నాం అన్న ఈ పైశాచికత్వాన్ని మీరు ఎలా చూస్తారు? రేకు మీద గీసిన గొంతు అంటున్నారు. ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఏమంత వయ్యారమైన గొంతయా? పేరున్నాని ఏమంత వయ్యారమైన గొంతు ఇంటే కనీసం చీ అన్న ఫీలింగ్ అని వస్తుంది, లేకపోతే టాయిలెట్ కానీ వెళ్తారు ఆ గొంతు తింటే. ఇది నా పర్సనల్ ఫీలింగ్, ఆన్ కెమెరా చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఏం చేసుకుంటారో చేసుకోండి. రాష్ట్రం అంతటా ఈ రోజు ఏబిఎన్ పైన దాడి, రెండో రోజు మొదలు ఈ దాడి ఎండ్ అవుతున్న సాక్ష్యాలు ఎక్కడ కనపట్ల. ఏపీలో రెచ్చిపోతున్న ముఖ, హైదరాబాద్ అయిపోయింది, మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు అక్కడికి. సో ఈ దాడిని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాస్తూ ఉండండి అండ్ కీప్ ఫాలోయింగ్ అస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.